ప్రముఖ నటుడు విజయకాంత్ కన్నుమూశారు. అనారోగ్య సమస్యలతో పాటు కరోనా సోకడంతో చెన్నై ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ కాసేపటి క్రితం తుది శ్వాస విడిచారు. 1952 ఆగస్టు 25న అప్పటి మద్రాసులో జన్మించారు. 1990లో ప్రేమలతను వివాహమాడారు. సినిమాల్లో నటుడిగా, నిర్మాతగా రాణించిన ఆయన రాజకీయాల్లోనూ సత్తా చాటారు. విజయకాంత్ గత కొన్నేళ్లుగా పలు అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్నారు. మన దేశంతో పాటు విదేశాల్లో కూడా ఆయన చికిత్స పొందుతూ వస్తున్నారు. అయితే ఈ ఏడాది నవంబర్ 18న జలుబు, దగ్గు తీవ్రతరం కావడంతో చెన్నైలోని బోరూరు ఏరియాలో గల మయత్ ఆసుపత్రిలో చేరారు. సుమారు 23 రోజుల చికిత్స అనంతరం గత డిసెంబర్ 11న డిశ్చార్జ్ అయ్యారు. ఆ మధ్యకాలంలో విజయకాంత్ ఆరోగ్యంపై పలు రకాల పుకార్లు వ్యాపించాయి. విజయకాంత్ సినిమా రంగంలోనే కాకుండా రాజకీయ రంగంలోనూ రాణించారు. తమిళనాడులో కెప్టెన్గా ఆయనకు మంచి పేరుంది. ఆయన అసలు పేరు విజయరాజ్ అలగర్ స్వామి. 1952 ఆగస్టు 25వ తేదీన జన్మించారు. ఆయన మృతిని తమిళనాడు ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. చెన్నైలోని మియాట్ ఆసుపత్రిలో ఆయన మరణించారు. విజయకాంత్ వయసు 70 సంవత్సరాలు. విజయకాంత్ డిఎండికే పార్టీని స్థాపించారు. తమిళనాడు శాసనసభ ఎన్నికల్లో గెలిచి 2011 నుంచి 2016 వరకు ప్రతిపక్ష నాయకునిగా బాధ్యతగా పనిచేశారు. సినీ హీరోగానే కాకుండా నిర్మాత, దర్శకునిగా కూడా పనిచేశారు. ఆయనకు తమిళనాడు అంతటా లక్షలాది మంది అభిమానులు ఉన్నారు. విరుదాచలం, రిషివండియం నియోజకవర్గాల నుంచి 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన మృతి పట్ల పలువురు సంతాపాన్ని ప్రకటించారు. విజయకాంత్ అంత్యక్రియలను అధికారికంగా చేయాలని తమిళనాడు ప్రభుత్వం నిర్ణయించింది.